నయనం 6 ఎపిసోడ్స్ తో ఈచ్ ఎపిసోడ్ 30 మినిట్స్ తో జీ5 లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వరుణ్ సందేశ్ కెరీర్ లో ఫస్ట్ ఓటీటీ ఎంట్రీ అని చెప్పొచ్చు ఈ సిరీస్ తో. ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఒక మంచి సిరీస్ చూసాను అనిపించింది చాలా డేస్ తర్వాత. ఒక యూనిక్ కాన్సెప్ట్ అండ్ సైన్స్ ఫిక్షన్ తో ఒక మర్డర్ మిస్టరీతో ఈ సిరీస్ అయితే తీశారు. కానీ సిరీస్ అయితే వన్ టైం వాచబుల్ అని చెప్తా, కొంచెం యావరేజ్ అయితే అనిపించింది నాకైతే. 1-2 ఎపిసోడ్ చూస్తుంటే ఒక మంచి కాన్సెప్ట్ తో వచ్చారు అనిపించింది. కానీ థర్డ్ ఎపిసోడ్ నుంచి 6th ఎపిసోడ్ వరకు అయితే ఫ్లాట్ ఉంటుంది నారేషన్. థర్డ్ ఎపిసోడ్ నుంచి 6th ఎపిసోడ్ వరకు ఇక రెగ్యులర్ గానే అనిపిస్తుంది మూవీ. థర్డ్ టు 6 ఎపిసోడ్ వరకు రిపీటెడ్ గా లాగ్ అయితే అనిపిస్తుంది. ఈ సిరీస్ ప్లాట్ కి వచ్చేస్తే వరుణ్ సందేశ్ వచ్చేసి ఐ డాక్టర్. తనకున్న ప్రొఫెషన్ ని యూజ్ చేసుకొని జనాల సీక్రెట్స్ తెలుసుకోవడం కోసం ఒక స్పెట్స్ ని అయితే కనిపెడతాడు. అదేంటి అంటే మీకు సిరీస్ చూస్తేనే విజువల్ గా అర్థమవుతుంది. వరుణ్ సందేశ్ ఆ స్పెట్స్ ని కనిపెట్టాక ఏమేం ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఏం జరిగింది, ఆ స్పెట్స్ లో స్పెషాలిటీ ఏంటి, దాని వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడా అని మనకు సిరీస్ చూస్తే అర్థమవుతుంది. వరుణ్ బిఫోర్ తీసిన మూవీస్ కంటే ఈ సిరీస్ అయితే చాలా బెస్ట్ అని చెప్తా. అలాగే ఈ సిరీస్ లో వరుణే కాకుండా 2 బెస్ట్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. వచ్చేసి ఆలీ రేజా పోలీస్ గా, అలాగే ప్రియాంక జైన్ కూడా బాగా యాక్ట్ చేసింది. ఈ సిరీస్ లో మ్యూజిక్ బాగుంది, అక్కడక్కడ బీజిఎమ్స్ కూడా చాలా బాగుంది. విజువల్స్ కూడా చూసినంత వరకు అయితే బాగానే అనిపించాయి. ఇక ఈ సిరీస్ నెగటివ్స్ కి వచ్చేస్తే నేను ముందుగానే చెప్పినట్టు యూనిక్ అయితే కాన్సెప్ట్ ఉంది. 1-2 ఎపిసోడ్స్ లో ఉన్నది 3-6 అయితే క్యారీ చేయలేకపోయింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఇంకా కొంచెం ఉంచేది ఉంది. అలాగే ఫ్లాట్ గా నడుస్తూ ఉంటది స్టోరీ, గ్రిప్పింగ్ కూడా లేదు. ఒక పాయింట్ మీద అయితే నడుస్తుంది ఈ సిరీస్. ఇదంతా తెలిసాక మనకి లాస్ట్ కి దీనికోసమా ఇదంతా అని మనం కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతాం. హీరోకి తెలిసి కూడా చెప్పలేకపోతున్నాడే, హీరో ఇరుక్కుపోయాడా అనేది అయితే ఏమీ లేదు. ఫ్లాట్ గా అయితే నడుస్తుంది. క్లైమాక్స్ కూడా ఫేవరబుల్ గా అయితే ఉంది. ఇక ఫైనల్ గా చెప్పాలంటే ఒక మంచి పాయింట్ అయితే తీసుకున్నారు. కానీ ఒకసారి అయితే చూడొచ్చు. నేను దీనికి ఇచ్చే రేటింగ్ 2/5. ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు ఎక్కడో ఒక కాడ నచ్చే ఉంటుంది. ఒకలా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.